హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటి అంటే, సో తమ్నైల్లో చూసే ఉంటారు, నేను మీషోలో బిజినెస్ చేస్తున్న విషయం మీకు తెలిసిందే కదా. నేను ఒక ప్రోడక్ట్ అనేది పంపిస్తే, అంటే నేను ఈ ప్రోడక్ట్ అనేది పంపిస్తే కస్టమర్ నుంచి ఈ ప్రోడక్ట్ రిటర్న్ చేశారనమాట. సో ఏదో సమ్ రీజన్ ఫిట్ అవ్వలేదు అని చెప్పి సేమ్ ప్రోడక్ట్ రిటర్న్ చేసేస్తే ఇబ్బంది ఉండదు. ఆ ప్రోడక్ట్ తీసుకొని యూజ్డ్ ప్రోడక్ట్ అనేది మనకు పంపించారనమాట. సో అది ఎక్కడ మారిద్ది అని మనకు తెలియదు, అంటే దారిలో మారిందా లేదా కస్టమర్ దగ్గరే మారిందో మనకి తెలీదు. దీనివల్ల ఏమవుతుందంటే ఆ ప్రోడక్ట్ నాకు పోతుంది, దానికి రావాల్సిన అమౌంట్ కూడా పోతుంది. సో నేను అందుకని ఏం చేశానంటే, నేనైతే మీషో కవర్స్ యూజ్ చేయను. అది ఉంటే మనకి క్లెయిమ్ చేయడానికి ఈజీ అవుతుంది, అంటే రిటర్న్స్, రాంగ్ రిటర్న్స్ కానివ్వండి, అది హెల్ప్ అవుతుంది. ఎక్కడుంది ఏంటి మిస్ అవ్వకుండా ఉంటుంది. నేను నార్మల్ కవర్సే యూజ్ చేస్తాను. అయినప్పటికీ కూడా నేను ఆ అమౌంట్ కోసం నేను క్లెయిమ్ చేశాను. నేనైతే వదలదలుచుకోలేదండి, ఎందుకంటే మనం జెన్యూన్ గా మనం పెట్టిన ఫోటో ప్రొడక్టే మనం పంపించినప్పుడు వాళ్ళు అలా రివర్స్ చేస్తే మనకి చాలా లాస్ అనేది వస్తుంది కదా. మనకి రిటర్న్ ఛార్జెస్ 200 పడతాయి. ఒక ప్రోడక్ట్ 200 అయితే ఎంత, ప్లస్ 200 ఎంత అవుతుంది, 400 పోతుంది కదా. సో అందుకని చెప్పి నేను టికెట్ అయితే రైజ్ చేశాను. ఏ విధంగా చేశాను ఏంటి అనేది ఇప్పుడు మీకు డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే మీకు ఏమైనా ఇలా జరిగినప్పుడు మీకు చేయడానికి ఈజీ అవుతుంది. సో మనకి సప్లయర్ ప్యానెల్ లోకి వెళ్ళి సపోర్ట్ ఆప్షన్ ఉంటది కదండి. సపోర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే మనకి దీనికి సంబంధించి రిటర్న్స్ సంబంధించి ఒకటి ఓపెన్ అవుతుంది కదా. సో మనం అక్కడ టికెట్ అనేది రైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఆ టికెట్ రైజ్ చేసినప్పుడు మనం ఏ ప్రోడక్ట్ అయితే పంపించామో దాని సబ్ ఆర్డర్ ఐడి అనేది కాపీ చేసి అక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. మనకి ఏదైతే రిటర్న్ గా ప్రోడక్ట్ వచ్చిందో అది, దానికి సంబంధించి మనం ప్యాకింగ్ అనేది అసలు ఓపెన్ చేయకూడదండి. ముందే వీడియో తీస్తూ ఓపెన్ చేయాలి. అది ఏ విధంగా చేయాలి అంటే, సో నేను ఇంకొక ప్యాకెట్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇది ఇలా ఉంది అనుకోండి, ఇలా ఉంది కదా ప్రోడక్ట్. ఫస్ట్ మనకి ఇది ఖచ్చితంగా రివర్స్ వే బిల్ అనేది కనిపిస్తున్నట్టుగా క్లియర్ గా వీడియోలో చూపించాలి. అండ్ నెక్స్ట్ మనకి ఇలా ఉన్నాయి కదా, ఇవి ఇలా ఓపెన్ చేసి 4 వైపులా కూడా ఇలా చూపించాలన్నమాట. ఇలా 4 వైపులా మనం ఎక్కడ ఏ విధంగా చిన్నది కూడా చింపలేదు, ఏ విధంగా చేయలేదు అని చెప్పి ఈ విధంగా 4 వైపులా ఓపెన్ చేసినట్టుగా ఇలా చూపించాలి. చూపించాక మళ్ళీ ఇలా, అండ్ నెక్స్ట్ ఇలా చూపించినాక అప్పుడు ఒకటే కట్లో మనం కట్ చేసి ప్రొడక్ట్ అనేది బయటికి తీసినట్టుగా వీడియో అనేది క్లియర్ గా రికార్డ్ చేయాలండి. ఆ వీడియోలో ఖచ్చితంగా ఇది అనేది ఉండాలి, రివర్స్ వే బిల్ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇది కూడా ఉండాలి, ఈ బార్ కోడ్ కూడా వీడియోలో క్లియర్ గా కనిపించాలి. సో వీడియో 60 to 80 seconds లోని కంప్లీట్ అయిపోవాలి. అలాగే 25 MB ఎంతో ఉంటుంది, దానికంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి రెజల్యూషన్ అనమాట. ఆ వీడియో అనేది అప్లోడ్ చేయాలి. మనకి ఏదైతే యూజ్డ్ ప్రొడక్టో లేకపోతే వేరే ప్రొడక్ట్ వచ్చేసిందో దానిని మనం ఫోటో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ నెక్స్ట్ ఇది రివర్స్ వే బిల్ ఫోటో కూడా మనం చేసి, అది రీజన్ మనం ఎందుకని అది క్లెయిమ్ చేస్తున్నాం, మనకి రాంగ్ ప్రోడక్ట్ వచ్చేసిందా, యూజ్ చేసింది వచ్చిందా, ఏమొచ్చింది అని చెప్పి క్లియర్ గా డిస్క్రిప్షన్ అనేది ఇచ్చి వాళ్ళకి పంపించాలన్నమాట. సో నేను సేమ్ అలానే చేశాను. వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం అలానే చేస్తే నాకు ఆన్సర్ ఏమొచ్చిందో మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతా చూడండి. రివర్స్ వే బిల్ అనేది కరెక్ట్ గా లేదు, మీకు మనీ పడదు అని చెప్పి ఇచ్చారనమాట. సో నేను వీడియోలో క్లియర్ గా డీటెయిల్డ్ గా నేను వీడియో షూట్ చేసి పెట్టాను కదండి. సో నాకు నమ్మకం ఉంది అది వే బిల్ నేను కరెక్ట్ గానే పెట్టానని చెప్పి, అందుకని నేను అది వదిలేలేదనమాట. టికెట్ మళ్ళీ రీఓపెన్ చేసి నేను క్లియర్ గానే పెట్టాను బిల్ అని చెప్పి అగైన్ మళ్ళీ అదే బిల్ ఫోటోని నేను మళ్ళీ ఫోటోలాగా అప్లోడ్ చేశాను. అండ్ అప్పుడు నాకు అప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు సో మనీ అనేది వేస్తామని చెప్పి అప్రూవ్ చేసినట్టుగా ఇక్కడ ఇచ్చారు ఆన్సర్ చూడండి, మీకు స్క్రీన్ షాట్ పెడతాను. సో మనకి ఇలా రిటర్న్స్ వచ్చినప్పుడు, రాంగ్ రిటర్న్స్ అవి వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా టికెట్ రైజ్ చేసుకోవాలి. సో ఇందులోనే లాస్ వచ్చేస్తుంది. మనం ఏ ప్రోడక్ట్ అమ్మినా సరే మనకి మహా అయితే ఎంత వస్తుందండి, ఎన్ని ఆర్డర్స్ వెళ్ళిపోతున్నాయి అనుకుంటారు. బట్ చాలా మందికి తెలియదు మనకు 30-40 వస్తుంది ఒక ప్రోడక్ట్ మీద అని చెప్పి. బట్ రిటర్న్ చేసేస్తే మళ్ళీ మనకి 200 ఎక్స్ట్రా పడుతుంది. ఒక 3-4 ప్రొడక్ట్స్ అమ్మితే అందులో కవర్ అయిపోతుంది. సో ఇలా జరుగుతుందని చాలా మందికి తెలియదు, ఎన్ని ఆర్డర్స్ వెళ్ళిపోతున్నాయా అనుకుంటారు. మీకు మాత్రం ఇలా ఏమైనా రిటర్న్, ఫేక్ రిటర్న్ అది వస్తే ఖచ్చితంగా మీరు టికెట్ అనేది ఈ విధంగా రేస్ చేశారంటే మీకు ఖచ్చితంగా అప్రూవ్ చేస్తారండి. కాకపోతే వీడియో అనేది నేను చెప్పిన విధంగా చాలా క్లారిటీగా ఇవన్నీ షూట్ చేయాలి. ఇలా అని చెప్పి ఇలా చేయాలి. అక్కడ వాళ్ళు క్లియర్ గా వీడియో ఇచ్చారు, అది ఒకసారి చూసాక మీరు చెయ్యండి. సో మీకు ఏమైనా ఇలా రాంగ్ రిటర్న్స్ అవి వస్తే మీకు ఆ మనీ అనేది
రీఫండ్ అయిపోతుంది. సో ఇదేనండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, అలాగే అర్థమైంది, యూజ్ అయింది అనుకుంటున్నానండి. సో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. సో ఇటువంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయి వీటి గురించి. వీడియో మీషో రిటర్న్స్ గురించి డెడికేటెడ్ వీడియో చేస్తానండి. అలాగే మన సేల్స్ బూస్టప్ చేసుకోవడానికి ఏమేమి చేయొచ్చు, నేను ఏమేమి చేశాను, అందులో కొన్ని నేను నష్టపోయాను. సో అవి కూడా నేను క్లియర్గా నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవన్నీ మీ వరకు రావాలంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు నేను వెంటనే రిప్లై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.